సో ఈరోజు జరిగినటువంటి డైలీ టెస్ట్లో అగ్రస్థానంలో నిలిచినటువంటి టి మమతా మేడం, ప్లీజ్ వెల్కమ్. కంగ్రాచులేషన్స్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, నెక్స్ట్ మరొక విజేత సురేంద్ర. రైట్, మరొక విజేత రేవతి. నెక్స్ట్ సురేషన్ రాలే కదమ్మా. రైట్, సో ఈరోజు జరిగినటువంటి టెస్ట్ మొత్తం కూడా యూరోపియన్ రాక అనే అంశంలో అందులో ఉన్న కీలకమైన వ్యక్తులు, ఫస్ట్ వచ్చిన వ్యక్తులు అయినటువంటి పోర్చుగీస్ వారి మీద సమగ్రమైనటువంటి వివరణతో క్వశ్చన్ పేపర్స్ విత్ కంటెంట్ పేపర్తో రావడం అనేది జరిగింది. ఇందులో అగ్రస్థానంలో నిలిచినటువంటి టి మమతా మేడం, ఓకే రైట్, ఓకేనా. సో మంచి గరిష్ట స్కోర్తో రావడం జరిగింది. జస్ట్ ఒక మార్క్ తగ్గింది అంతే. జస్ట్ ఈ కంటెంట్ యొక్క ప్రశ్నలో వెరీ గుడ్ మేడం. ఇదే విధంగా చదవండి. మేడం వినే రాశారు మేడం, వెరీ గుడ్. మమతా మేడం, మీరు ఇటీవల కాలంలో మన శ్రీ చైతన్య అకాడమీలో జాయిన్ అయినారు. చాలా హ్యాపీ. మీరు వినే విధానం, ఓకేనా, మీరు పెట్టిన కాన్సన్ట్రేషన్, ఓకే మేడం. సో ఇందులో అగ్రస్థానం నిలిచారు. మన శ్రీ చైతన్య అకాడమీలో హిస్టరీ అనేది జరిగింది. మన హిస్టరీ క్లాసెస్ ఎలా ఉన్నాయి, సార్ యొక్క శైలి ఎలా ఉంది, సార్ యొక్క డెప్త్ ఎలా ఉంది సబ్జెక్ట్ యొక్క కంటెంట్లో, ఓకేనా. అంటే ఏ తరహాలో ఉంది, అంటే గ్రూప్ 1 తరహాలో ఉందా, గ్రూప్ 2 తరహాలో ఉన్నదా, ఏంది అంటే ఇంకా గ్రూప్ 1 గ్రూప్ 2 అంటే ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్కి అన్నిటికీ ఇంకా కామన్ అని తెలిసిందే. ఎలా ఉంది సార్ యొక్క ఏ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ ఆయన చెప్పే విధానం కానీ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ పెంచలే సార్కి, మురళీ సార్కి థ్యాంక్స్ చెప్పాలి సార్. నాకు ఇక్కడ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను నారాయణ సార్కి స్పెషల్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే నేను విన్నదే నేను అటెంప్ట్ చేశాను సార్. రియల్లీ నేను ఎగ్జామ్ చదవలేదు, నేను వినే ఎగ్జామ్ అటెంప్ట్ చేశాను. నేను ఇన్ని మార్క్స్ వస్తాయని నేను స్కోర్ చేయలేదు. ఇక్కడ చెప్పే వే ఆఫ్ టీచింగ్ చాలా బాగుంది సార్. ఇంత మేము చదువుకుంటే మాకు ఎప్పుడో జాబ్ వచ్చి ఉండేది, ఇలాంటి ఫ్యాకల్టీ మాకు ఉండేదని నేను ప్రౌడ్గా చెప్పగలను. ఇలాగే మాకు సపోర్ట్ చేయండి సార్. మేము ఇక్కడ నుంచి ఒక మంచి జాబ్తో బయట వెళ్తాం సార్. థ్యాంక్ యూ మేడం. మెయిన్ ఎగ్జామ్ లో ఎలా అయితే ఎగ్జామ్ ప్యాటర్న్, క్వశ్చన్ ప్యాటర్న్ ఉందో ఇప్పటి నుంచి మాకు ఆ లెవెల్లో ట్రైన్ అవుతున్నాం సార్ ఎగ్జామ్స్ కి. అదే మేడం, అన్ని మొత్తం కూడా ఏంటంటే కంటెంట్ తరహా ప్రశ్నలు ఇవన్నీ కూడా. ఈ ప్రశ్నలో డైరెక్ట్ బిట్స్ అనేవి లేవు సార్. ఎక్కడ కూడా డైరెక్ట్ ప్రశ్నలు లేవు. ఇందులో అడిగింది నీలి నీటి విధానం, డైరెక్ట్ ప్రశ్న. అది నీలి నీటి విధానాన్ని ప్రవేశపెట్టిన పోర్చుగల్ గవర్నర్ ఎవరన్నా? ఎవరా? ఫ్రాన్సిస్ డి ఆల్మేడా. అవునా కదా, అడిగిన ప్రశ్న ఇది. చూసారా ఎన్ని ప్రశ్నలు. అదేవిధంగా పోర్చుగల్ యొక్క రాజ్య నిర్మాత ఎవరని అన్నాడు. పోర్చుగీస్ వారి యొక్క రాజ్య నిర్మాత ఎవరన్నాడు? ఎవరా? ఆల్బుకార్క్. ఓకేనా, అది మంచి ప్రశ్న. ఇందులోనే ఎన్ని ప్రశ్నలు ఎత్తుకోవచ్చా, ఓకేనా, వాళ్ళ యొక్క వరుస క్రమం. అవునా కదమ్మా, రైట్, ఓకేనా. కాబట్టి వెరీ గుడ్ మేడం. సో పేపర్ యొక్క సరళి అంటే గ్రూప్ 1 తరహాలో ఉందా, లేదా గ్రూప్ 2 తరహాలో ఉందా, ఎస్ఏ తరహాలో ఉందా, లేకపోతే నార్మల్గా ఉందా? సార్ మీరు ఇలాగే ఎగ్జామ్ కండక్ట్ చేసి మాకు కానీ టీచ్ చేశారంటే మేము గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా రీచ్ అయిపోతాం సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. రైట్, వెరీ గుడ్ మేడం. సో ఇదే విధంగా మన యొక్క పేపర్ అనేది సరళ అనేది ఉంటుంది. ఓకేనా, మరొక విజేత మన ముందున్నారు. వెరీ గుడ్ మేడం, కంగ్రాచులేషన్ మేడం. మేడంకి విలువైనటువంటి జీకే బుక్ను కోరిక, చిరకాల కోరిక ఈ బుక్ని అందుకోవాలని, ఓకేనా. సో అడిగినప్పుడు ఇది ఉచితంగా ఇచ్చే బుక్ కాదమ్మా, ఇది నువ్వు విజయం సాధించు, తర్వాత నువ్వు విలువైన గిఫ్ట్ సాధించు, అప్పుడు ఈ బుక్ యొక్క విలువ అనేది తెలుస్తుంది. అవునా కదా. మొత్తం స్టాండర్డ్ ఎంత అద్భుతంగా రాశారనంటే ఆథర్ చూడే మొత్తం చాలా బాగుంది. ఓకే రైట్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.